హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. ఈరోజు సింపుల్‌గా ఒక రెసిపీ చూపిస్తానండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే వెజిటబుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి కొబ్బరి తురుము. కొబ్బరి తురుముకోవచ్చు, లేకపోయినా సరే మిక్సీలో వేసుకున్నా సరిపోద్దండి. అలాగే గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు, అలాగా పోపుకు కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది ఎవరైనా చేసుకోగలరు. ఇప్పుడు కడాయిలో కాస్తంత నూనె వేసి పోపుకు కావాల్సిన ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలండి. కొంచెం పసుపు వేస్తే అవి కొంచెం దోరగా వేగుతాయి. ఉప్పు మాత్రం అప్పుడే వేయకూడదండి. ఉప్పు వేస్తే ఆ పప్పు అనేది ఉడకదు. కొంచెం పసుపు వేసి ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. ఎవరైనా ఇట్టే చేసేయగలరు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఉన్న కొబ్బరితో, శనగపప్పుతో చేసుకునే రెసిపీ అండి. ఇప్పుడు కొంచెం దూరగా వేగాక కడిగేసిన శనగపప్పును అలా నీళ్ళతో వేసేస్తానండి. నానబెట్టిన నీళ్ళనే అలా వంపేస్తాను. ఇంకొంచెం నీళ్ళు పైనుంచి వేసేస్తే సరిపోతుందండి. ఇది ఒక 10 నిమిషాలు కాస్త ఉడకనివ్వాలి. ఇక్కడ ఉప్పు అనేది అస్సలు వేయకూడదండి. ఉప్పు వేయడం వల్ల పప్పు అనేది ఉడకదు. ఇప్పుడు చూడండి, కొంచెం ఉడికిందో లేదో చూసి మళ్ళీ కాసేపు అయ్యాక కొబ్బరి వేయాలండి. ఇక్కడ పప్పు అనేది ఒక 60% ఉడికాక కొబ్బరి వేయొచ్చండి. పూర్తిగా ఉడికినంత వరకు కాకుండా కొంచెం హాఫ్ బాయిల్ అయ్యాక కొబ్బరి వేయండి. అలా కొబ్బరి వేసి బాగా కలిపి దాంతోపాటే కొంచెం కారం, ధనియా పౌడర్ వేసి బాగా కలపండి. ఇది చాలా సింపుల్ అండి ఈ రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇది నా ఫస్ట్ కుకింగ్ ఛానల్ అండి. ఇప్పుడు చూడండి, కూర దగ్గరగా అయ్యేంత వరకు అలాగా కలుపుకొని ఉడికిందో లేదో ఒక గింజ చూసుకొని అప్పుడు గల్లుప్పు వేసేస్తే సరిపోద్దండి. నేనైతే గల్లుప్పు వేస్తాను. హెల్త్‌కి కూడా మంచిది కదండి. ఆ ఉప్పు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించేసి పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దించే ముందు కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. కూర కూడా చాలా రుచిగా అవుతుంది. ఒక్క 2 మినిట్స్ అలా మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి తెలియనివ్వండి. అలాగే లైక్ చేసి కమెంట్ కూడా చేయండి మీకు ఎలా నచ్చిందో వీడియో. ఫస్ట్ టైం కదండి, ఏవో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో థ్యాంక్